హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో మనం కాంపోనెంట్స్ ఆఫ్ విండో అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రతి అప్లికేషన్ కూడా మనకి ఒక బాక్స్ రూపంలో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినటువంటి ఆ బాక్స్ని విండో అని చెప్పేసి అని పిలుస్తుంటాం. అట్లా సైమల్టేనియస్లీ మనం నంబర్ ఆఫ్ విండోస్ని మనం ఓపెన్ చేయొచ్చు. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ని ఒక విండోలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరుని విండోస్ అనేటువంటి నేమ్తోని పిలవడం అనేటువంటి జరిగింది. కాబట్టి మరి ప్రతి అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే వచ్చేటువంటి ఆ విండోని అబ్జర్వ్ చేస్తే ఆ విండోలో కొన్ని కామన్ పాయింట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ కామన్ పాయింట్స్ని మనం కాంపోనెంట్స్ ఆఫ్ ది విండో అని చెప్పేసి అని అంటాం. దాంట్లో మోస్ట్గా మనకి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి లిస్ట్ అవుట్ కనుక చేస్తే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటువంటి ఏంటంటే టైటిల్ బార్ అని చెప్పేసి అని పిలుస్తుంటాం. టైటిల్ బార్ తర్వాత నెక్స్ట్ మెనూ బార్ అని సెకండ్ వన్ ఉంటుంది. ఆ మెనూ బార్లో మనకి డిఫరెంట్ కమాండ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత టూల్ బార్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్ అని చెప్పేసి అని ఉంటుంది. దాని తర్వాత మనకి మిగతా రకాలైనటువంటివి కాంపోనెంట్స్ ఏంటంటే ఎక్కువ యూజ్ అయ్యేటువంటిది హారిజంటల్ స్క్రోల్ బార్, వర్టికల్ స్క్రోల్ బార్ అనేటువంటిది యూజ్ అవుతుంది. అయితే దీనిలో ఫస్ట్ వన్ మనం టైటిల్ బార్ గురించి కనుక డిస్కస్ చేస్తే ఈ టైటిల్ బార్ అనేటువంటిది పైన విండోకి టాప్ మోస్ట్లో ఉండేటువంటి పైన ఉండేటువంటి ఒక స్ట్రిప్. ఈ టైటిల్ బార్ యొక్క యూస్ ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్కి సంబంధించినటువంటి టైటిల్ ఆ అప్లికేషన్ యొక్క నేమ్ అనేటువంటిది ఈ టైటిల్ బార్లో మనకి డిస్ప్లే కావడం అంటూ జరుగుతుంది. ఇది లెఫ్ట్ సైడ్లో టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. ఇక రైట్ సైడ్ని అబ్జర్వ్ చేస్తే దీనిలో విండోకి సంబంధించినటువంటి కంట్రోలింగ్ బాక్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ కంట్రోలింగ్ బాక్స్ అనేటువంటి దానిలో 3 బటన్స్ అనేటువంటి ఉంటాయి. ఆ 3 బటన్స్లో ఒకటి మాక్సిమైజ్ బటన్, రెండవది మినిమైజ్ బటన్, తర్వాత మూడోది క్లోజ్ బటన్ అని చెప్పేసి ఈ 3 రకాలైనటువంటి బటన్స్ అనేటువంటి ఉంటాయి. దీంట్లో ఈ 3 బటన్స్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఆ విండోని మనం కంట్రోల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఈ టైటిల్ బార్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏ అప్లికేషన్ సంబంధించినటువంటి ఓపెన్ చేసామో ఆ అప్లికేషన్ యొక్క నేమ్ టైటిల్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి విండోని కంట్రోల్ చేసేటువంటి కంట్రోలింగ్ బాక్స్ కూడా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆ కంట్రోలింగ్ బాక్స్లో మినిమైజ్ బటన్ అంటున్నాం. ఈ మినిమైజ్ బటన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు మినిమైజ్ ది విండో అంటాం. విండోని మినిమైజ్ చేయడానికి ఇక్కడ ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విండో మొత్తం మినిమైజ్ అయిపోయి మనకి విండోస్కి సంబంధించినటువంటి స్టేటస్ బార్ పైన చిన్న ఒక బాక్స్ లాగా ఐకాన్ లాగా డిస్ప్లే కావడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. అంటే అప్లికేషన్ క్లోజ్ కాదు, విండో మాత్రం మినిమైజ్ అవుతుంది. డెస్క్టాప్ పై నుంచి మనం విండోని మినిమైజ్ చేయవచ్చు. ఇది మినిమైజ్ బటన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ వన్ ఏంటంటే మ్యాక్సిమైజ్ బటన్ అంటాం. ఈ మ్యాక్సిమైజ్ బటన్ యొక్క యూజ్ ఏంటంటే ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే విండో యొక్క సైజ్ అనేటువంటిది డెస్క్టాప్ యొక్క సైజ్ ఎంత ఏరియా వరకు అయితే ఉంటుందో అంత ఏరియాకి ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం సైజ్ అనేటువంటిది విండో ఆక్యుపై చేస్తుంది అనమాట. డెస్క్టాప్ పైన ఉండేటువంటి మ్యాక్సిమం ప్లేస్ ఎంతైతే ఉంటుందో అంత ప్లేస్ని ఈ విండో ఆక్యుపై చేసే విధంగా ఉపయోగించేటువంటి కంట్రోలింగ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమైజ్ బటన్ అని చెప్పేసి అని అంటుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఏంటంటే థర్డ్ వన్ బటన్ ఏంటంటే క్లోజ్ బటన్ అంటాం. ఈ క్లోజ్ బటన్ అనేటువంటిది దీన్ని యూజ్ చేసే ఉపయోగం ఏంటంటే విండోని క్లోజ్ చేయం. అంటే డెస్క్టాప్ పైన మినిమైజ్ బటన్ ప్రెస్ చేస్తేనేమో మినిమైజ్ అయిపోయి స్టేటస్ బార్ మీద డిస్ప్లే అవుతుంది. బట్ క్లోజ్ బటన్ కనుక క్లోజ్ చేస్తే టోటల్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది అనమాట. ఆ విండో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ 3 బటన్స్ని యూజ్ చేసుకుని మనం విండోస్కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ అనేటువంటి దాన్ని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా టైటిల్ బార్ యొక్క యూసేజ్ అనేటువంటిది మనకి విండోలో వచ్చేటువంటి ఉపయోగం అంట. దీని తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి కాంపోనెంట్ ఏంటంటే మెనూ బార్ అంట. సెకండ్ వన్ ఇస్ మెనూ బార్. ఈ మెనూ బార్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే టైటిల్ బార్ కిందనే ఉంటుంది. బిలో ది టైటిల్ బార్ అని అంటాం. అయితే ఈ టైటిల్ బార్ కింద ఉన్నటువంటి ఈ మెనూ బార్లో మనకు కొన్ని మెనూస్ కనిపిస్తాయి, మెనూ వర్డ్స్ కనిపిస్తాయి. ఫైల్ అని, ఎడిట్ అని, వ్యూ అని, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్ అని చెప్పేసి ఈ విధంగా డిఫరెంట్ అప్లికేషన్ బట్టి మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ బట్టి ఆ మెనూస్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మెనూస్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆ అప్లికేషన్ని యూజ్ చేయడానికి ఉపయోగించేటువంటి కమాండ్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది ఈ మెనూ నేమ్స్లో మనకి లిస్ట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మెనూ ఉన్నట్లయితే ఫైల్ మెనూకి సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటి వర్డ్ పైన కనుక మనం క్లిక్ చేస్తే
దాని కింద ఫైల్కి సంబంధించినటువంటి కమాండ్స్ లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. వీటిని మెనూ ఐటమ్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ విధంగా మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటిని లిస్ట్ రూపంలో మనకి డిస్ప్లే చేసేటువంటి అవకాశం కల్పించేటువంటి విండో యొక్క కాంపోనెంట్ ఏంటంటే ఈ మెనూ బార్ అంటాం. అట్లా ఒక్కొక్క మెనూలో నంబర్ ఆఫ్ కమాండ్స్ అనేటువంటివి ఉంటాయి. అట్లాంటి మెనూస్ అనేటువంటి అన్ని కూడా మనకి పైన ఆ వర్డ్స్ రూపంలో డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ డిస్ప్లే అయ్యేటువంటి ఆ లిస్ట్ ఆఫ్ మెనూస్ని ఏమంటామంటే మెనూ బార్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మూడవది ఏంటంటే టూల్ బార్. ఈ టూల్ బార్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగపడుతుందనంటే ఇది మెనూ బార్ కిందనే ఉంటుంది, బిలో ది మెనూ బార్లో ఉంటుంది. కాకపోతే ఈ టూల్ బార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఏవైతే మెనూ బార్లో ఉండేటువంటి కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ యొక్క షార్ట్ కట్ రూపంలో బటన్స్ రూపంలో మనకి ఈ టూల్ బార్లో కనిపిస్తాయి. అంటే ఒక కమాండ్ కనుక యూజ్ చేయాలంటే మెనూ బార్ని సెలెక్ట్ చేసి దానిలో కమాండ్ చూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఈ మెనూ బార్ కింద ఉన్నటువంటి టూల్ బార్లో ఆ కమాండ్కి సంబంధించిన షార్ట్ కట్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ కమాండ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫాస్ట్ వర్కింగ్ అనేటువంటిది మనం చేయడానికి ఈ టూల్ బార్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కమాండ్స్ యొక్క షార్ట్ కట్ బటన్స్ అనేటువంటివి ఈ టూల్ బార్ రూపంలో మనకి పైన డిస్ప్లే చేసే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అప్లికేషన్ వాడుతున్నప్పుడు షార్ట్ కట్ రూపంలో ఉండేటువంటి ఆ బటన్స్ యూజ్ చేయడం వల్ల ఫాస్ట్గా మనం కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మన యొక్క వర్క్ అనేటువంటి ఫాస్ట్గా అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ విధంగా యూజర్కి కన్వీనియంట్గా ఉండే విధంగా మనకి టూల్ బార్స్ అనేటువంటివి డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మూడవ కాంపోనెంట్ ఆఫ్ ది విండో అని కూడా అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటంటే వర్టికల్ అండ్ హారిజంటల్ స్క్రోల్ బార్. ఈ వర్టికల్ అండ్ హారిజంటల్ స్క్రోల్ బార్ యొక్క యూస్ ఏంటంటే మనం ఓపెన్ చేసినట్టు అప్లికేషన్ కానివ్వండి, డాక్యుమెంట్ కానీ ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ విండో సైజ్ కంటే ఎక్కువ సైజులో కనుక అప్లికేషన్ కనుక ఉన్నట్లయితే మిగతా ఏరియాలో ఉన్నట్టు మిగతా ప్లేస్లో ఉన్నటువంటి అంతా కూడా డాక్యుమెంట్ మనకు కనిపించాలంటే ఇప్పుడు ఎట్ ఏ టైం మనం చూడలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే అప్ టు వర్టికల్గా మూవ్ కావడం కోసం ఏంటంటే ఈ వర్టికల్ స్క్రోల్ బార్ అనేటువంటిది యూజ్ అవుతుంది. హారిజంటల్గా మూవ్ కావడం కోసం ఈ హారిజంటల్ స్క్రోల్ బార్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఇది మనకి విండోకి రైట్ సైడ్లోనేమో వర్టికల్ స్క్రోల్ బార్ ఉంటుంది, బాటమ్ సైడ్లోనేమో హారిజంటల్ స్క్రోల్ బార్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు స్క్రోల్ బార్స్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే విండోలో మన డాక్యుమెంట్ మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నటువంటి దానిపైన నావిగేట్ కావచ్చు. అంటే మనకి విండోలో అనిపించేటట్టుగా మనము ఆ ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్ మనం డిస్ప్లే అయ్యే విధంగా నావిగేషన్ కోసం ఉపయోగించేటువంటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేసేటువంటి ఈ విండో యొక్క కాంపోనెంట్ ఏంటంటే వర్టికల్ స్క్రోల్ బార్ అండ్ హారిజంటల్ స్క్రోల్ బార్ అని చెప్పేసి ఇవి రెండు మనకి కాంపోనెంట్స్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటిదంటే స్టేటస్ బార్. ఈ స్టేటస్ బార్ యొక్క యూస్ ఏంటంటే ప్రతి విండోకి స్టేటస్ బార్ ఉంటుంది. మనం ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేసామో ఓపెన్ చేసినటువంటి ఆ విండోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ స్టేటస్ బార్ మీద డిస్ప్లే చేస్తుంది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఓపెన్ చేసినటువంటి ఫైల్ కానివ్వండి, డాక్యుమెంట్ కానీ, అప్లికేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి ఈ స్టేటస్ బార్ మీద ఉంటాయి. దాని యొక్క టైటిల్ కానివ్వండి, ఆ ఫైల్ యొక్క సైజు కానివ్వండి, తర్వాత మనం ఆ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ మీద ఉండేటువంటి క్యాప్స్ లాక్ని ఆన్లో ఉంచామా, ఆఫ్లో ఉంచామా, ఇన్సర్ట్ బటన్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ స్టేటస్ బార్ అంటే ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ని డిస్ప్లే చేసేటువంటి స్టేటస్ బార్ అనేటువంటిది ప్రతి విండోకి బాటమ్ పొజిషన్లో ఉంటుంది. ఆ బాటమ్ పొజిషన్లో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకోసం ఈ స్టేటస్ బార్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి విండో యొక్క కాంపోనెంట్ ఏంటంటే విండోస్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఈ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటిది ఏంటంటే పవర్ఫుల్ టూల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం మనకి కంప్యూటర్లో ఉండేటువంటి టోటల్ అప్లికేషన్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత మెమరీ స్పేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, ఫోల్డర్స్ కానీ వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక పవర్ఫుల్ టూల్ అనేటువంటి దాని కింద మనం భావించవచ్చు. ఈ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఈ టూల్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి వాటిని అన్నిటి కూడా ఏ ఫైల్లో ఎక్కడ ఉంది, ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ ఉంది అనేటువంటిది, ఏ డ్రైవ్లో ఉంది అనేటువంటి టోటల్ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి నావిగేట్ డిస్క్ మొత్తం నావిగేట్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దీన్ని యూస్ చేయాలంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మనకి డెస్క్టాప్ మీద షార్ట్ కట్ రూపంలో కనిపించదు. దీన్ని మనం యూస్ చేయాలంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేటువంటి స్టార్ట్ మెనూలో ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక
ఆప్షన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆప్షన్లో మనకి విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఆప్షన్ కూడా మనం డిస్ప్లే అవుతుంది. ఆ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఆ వర్డ్ని మనం మౌస్ పాయింటర్తో కనుక మనం ఫోకస్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి విండో ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం ఈ విండోని అబ్జర్వ్ చేస్తే ఏం చేయొచ్చు అంటే దీన్ని 2 పార్ట్స్ కింద ఉంటుంది, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్లో మనకి ఫోల్డర్స్ యొక్క లిస్ట్ కానీ డ్రైవ్స్ యొక్క లిస్ట్ కానీ కనిపిస్తూ ఉంటుంది. దానిలో ఆ ఫోల్డర్స్ లిస్ట్ డ్రైవ్స్ లిస్ట్ కనుక ఉన్నటువంటి దానిపైన మనకు కావాల్సినటువంటి ఫోల్డర్ పైన కనుక క్లిక్ చేస్తే దానిలో ఉండేటువంటి కాంటెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫోల్డర్ అదంతా కూడా రైట్ సైడ్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయటువంటి అవన్నీ కూడా మనకి డిస్ప్లే చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి కాంపోనెంట్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే డిస్క్లో ఉండేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, ఫైల్స్ని, ఫోల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం తెలుసుకునేటువంటి నావిగేట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి కాంపోనెంట్ కింద మనం దీన్ని భావించవచ్చు. ఈ విధంగా మనకి విండోస్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ కాన్సెప్ట్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు అని అంటే దీనిలో ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది క్లోజ్ బటన్. ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది క్లోజ్ బటన్. ఈ క్లోజ్ బటన్ యూజ్ చేసినప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దానికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది సింపుల్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ ది మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్ బటన్. ఆ 2 బటన్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది అనేటువంటిది మనం చెప్పగలిగితే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమైజ్ బటన్ ఏమో విండో యొక్క సైజుని డెస్క్టాప్ సైజ్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది, మినిమైజ్ బటన్ ఏమో మినిమైజ్ చేసి స్టేటస్ బార్ మీద డిస్ప్లే అయ్యేటట్టుగా మార్చేస్తుంది. ఈ విధంగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక మనం చెప్పగలిగితే సరిపోతుంది అనమాట. ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది మెనూ బార్. మెనూ బార్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ అనేటువంటిది కనుక చేయగలిగితే సరిపోతుంది. మెనూ బార్ అంటే ఏంటి, దానిలో కమాండ్స్ లిస్ట్ ఎట్లా కనిపిస్తుంది, మెనూ బార్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కనుక మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది థర్డ్ క్వశ్చన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐకాన్స్ ఆన్ ది డెస్క్టాప్ అను. లిస్ట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐకాన్స్ ఆఫ్ ది డెస్క్టాప్ పైన ఉండేటువంటి సమ్ ఇంపార్టెంట్ ఐకాన్స్ ఏముంటాయి అనేటువంటి వాటిని లిస్ట్ అవుట్ చేయమని అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, మై డాక్యుమెంట్స్, మై కంప్యూటరు, ఇట్లాంటివి అన్ని కమాండ్స్ గురించి మనం అన్ని కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. వాటిని గురించి కనుక లిస్ట్ అవుట్ కనుక చేస్తే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ విండోస్ ఎక్స్ప్లోరర్ అంటుంది. విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఆ కాంపోనెంట్ గురించి సమ్ షార్ట్ నోట్స్ని రాయండి అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఉంది. అంటే విండోస్ ఎక్స్ప్లోరర్లో ఎట్లా ఓపెన్ చేస్తాం, దానిలో ఏ విధంగా ఉంటుంది, 2 పార్ట్స్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏం పార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏం పార్ట్ ఉంటుంది అనేటువంటిది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఓవరాల్గా విండోస్ యొక్క కాంపోనెంట్స్ అనేటువంటివి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. థ్యాంక్ యూ.